మీ మాటలింటుంటే నాకు అసూయగా ఉంది. ఎందుకమ్మా? నీ కోడలు వస్తే నన్ను మర్చిపోతావు కదా. చాలే పదమ్మా. మజ్జిగ తీసుకోండి. ముందు అబ్బాయికి రండమ్మా రండి, తీసుకోండి. ఆ గ్లాస్ కాదు, ఈ గ్లాస్ తీసుకోండి. ఎందుకనత్తయ్య? అది నీకోసం తెచ్చానమ్మా. దానిలో ఏం స్పెషల్ ఉంది? మా సిరి మజ్జిగలో ఉప్పు వేసుకోదు, పంచదార వేసుకుని తాగుతుంది. అలాగా? అయితే నా కోడలికి స్వీట్ అంటే ఇష్టం అన్నమాట. చాలా ఇష్టమమ్మా. కాకపోతే నాకు షుగర్ ఉందని తను మానేసింది. తీసుకోమ్మా. నాకొద్దండి. నువ్వు తీసుకోరా. ఈ మజ్జిగలో ఏం పడలేదు కదమ్మా. చూసుకుని తాగు. ఏంటి బాబు, అనుమానం ఉండాలి, మరీ ఎంత ఉండకూడదు. నమ్మాలండి, నమ్మకంలోనే ఉంది జీవితం. నమ్మకం గురించి నువ్వే చెప్పాలరా. దెయ్యాలు వేదాలు చెప్పినట్టుంది, దరిద్ర పెదవా. అన్నయ్య గారు, జాతకాలు కలిసాయి కాబట్టి వెంటనే ముహూర్తాలు పెట్టించేసి కబురు చేస్తాం. ఎలాగూ ఇంత దూరం వచ్చారు కాబట్టి ఈ రాత్రి ఇక్కడే ఉండి రేపు ముహూర్తాలు పెట్టుకుంటే సరిపోతుంది కదా. పెళ్లికి ముందు వీళ్ళింట్లో ఉండడం. అయితే మా ఇంట్లో ఉండండి. ఏం రామయ్య గారు? అవునండి, ఈ రాత్రికి ప్రెసిడెంట్ గారి ఇంట్లో ఉంటే రేపు మన ఇంట్లోనే ముహూర్తాలు పెట్టుకోవచ్చు. ఈ ఊళ్ళో ఉంటే దీని గురించి ఇంకొంచెం పర్సనల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. కరెక్టే, కానీ ఏమైందిలేమా, ఈ ఒక్క రాత్రిగా ఉందాం. అబ్బో, మా అన్నయ్య చాలా స్పీడ్ లో ఉన్నాడు. అంటే నా ఉద్దేశం అమ్మ ఎక్కువగా జర్నీ చేయలేదని.